అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. దీనిలో ఇంతకుముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. జీవిత రేఖ ఇక్కడి నుంచి బయలుదేరి ఈ స్థానంలో వస్తుంది, కేతు స్థానం. జీవితం మొత్తం జీవిత రేఖ మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ తీసితం బుద్ధి రేఖ, హృదయ రేఖ కూడా తీసితం. ఇక్కడి నుంచి బయలుదేరి ఏ ఆటంకాలు లేకుండా, చూడండి గీతలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడికి వచ్చి ముగుస్తుంది. ఇలా మూసే రేఖ ఎవరికున్నా అది జీవితాంతం కూడా అతని ఆరోగ్యంగా ఉంటారు. ఏనికి కూడా లోటు ఉండదన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఎటువంటి ఆపదలు కానీ, ఏ ఆటంకాలు కానీ ఏవి ఉండవు. ఇలాగ ఉన్నప్పుడు సుమారు ఒక 100 సంవత్సరాలు, అది కూడా ఆయుష్ కూడా 100 సంవత్సరాల వరకు గ్యారంటీగా ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఉంటే, అదే ఈ విధంగా ఉన్నది కాదా అనేసి ఒక బండి కానీ లేకపోతే ఏదో ఒకటి దేనిలో కానీ స్పీడ్గా బయలుదేరి దేనికో దానికి గుద్దేయడం ఇలాంటివి కాకుండా ఇలాగ ఉన్నప్పుడు 100 సంవత్సరాల వరకు పర్వాలేదు. ఇదే రేఖ ఇక్కడి నుంచి బయలుదేరి ఇలాగొచ్చి ఇక్కడ తెగిపోతుంది, విడిపోతుంది. కొంతమంది ఇక్కడ ప్రమాదం కంపల్సరీ, ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు. సరే, అక్కడి నుంచి ఇంకా జీవితం ఆగిపోయినట్టు. లేదు దేవుడు కనుకరించి దయ తెలిసి ఇంకేమైనా పూర్వజన్మ సుకృతం వల్ల ఉన్నట్టు ఉంటే ఇక్కడ ఒక రేఖ దానికి సమానంగా ఇక్కడ ఒక రేఖ దగ్గరలో ఉంటుంది అన్నమాట, ఏర్పడుతుంది. అప్పుడు అతనికి ఏదో కాలో చెయ్యో ఏదో ఒకటి ఇరుగుతుంది, కానీ మనిషి జీవితం మట్టుగా లాస్ట్ వరకు ఉంటుంది. మళ్ళీ మిగతాది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తాడు, జాయిన్ చేస్తారు. దాన్ని ఏదో ఒక విధంగా అతన్ని బతికిస్తారు అక్కడ రేఖ ఉన్నప్పుడు. ఈ రేఖే లేకుండా ఇలా కూడా ఉండొచ్చు. అలాగున్న ప్రమాదం అయితే జరుగుతుంది. ఈ రేకున్న ప్రమాదం జరుగుతుంది, ఇది ఉన్న ప్రమాదం అయితే జరుగుతుంది. ఇందులో ఏదో ఒక రేఖ ఉంటే అతన్ని మళ్ళీ మిగతా జీవితం ఉంది కాబట్టి అతను బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు లేకపోతే బతకడం కష్టం. ఏదో ఒక విధంగా అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఏ విధంగా వస్తుంది అనేది ప్రమాదం తెలియదు. బైక్ మీద అవ్వచ్చు, లేక ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదో నీటిలో జలగండం అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అంతే, అక్కడికి తిని జీవితం సరే. ఇదే రేఖ ఈ విధంగా కూడా ఉంటుంది. ఇది కూడా ప్రమాదం జరగవచ్చు. ఈ ప్రమాదం జరిగిన దీనికి ఏదైనా ఒక ఎల్డింగ్లో ఒక గీత ఇక్కడ ఆగింది అనుకోండి, తక్కువ ప్రమాదం జరుగుతుంది. మిగతా జీవితం గడపచ్చు మళ్ళీ 100 సంవత్సరాల వరకు. ఈ విధంగా ఉంటాయి కొన్ని. ఇవి రకరకాలుగా ఉంటాయండి జీవిత రేఖలు. అందరికీ ఒకేలాగా ఉండవు. అది కుడి చేతిలో చూసుకోవాలి మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే ఎడమ చేతిలో చూసుకోవాలి. ఈ కుజిత్ స్థానం నుంచి బయలుదేరి ఇలా కూడా ఉంటుంది. అప్పుడు ఏంటైంది, లెంత్ తగ్గిపోయింది కాబట్టి ఇలా ఉన్న 100 సంవత్సరాలు అవ్వదు. 80, 75, 80 అంతే ఆయుష్. కానీ ఇక్కడ ఏ ఆటంకాలు లేవు కాబట్టి హ్యాపీగా ఉంటుంది జీవితం ఉన్నంత వరకైనా. ఇదొక రేఖ.
ఇదే ఇలాగ బయలుదేరి ఇదే రేఖ ఇలాగ వస్తుంది కదా, 100 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఇదే రేఖ ఇలాగ దీని పక్కన వెళ్ళి ఇలాగ బొటనవేలు దగ్గర వరకు ఇలాగ కూడా ఉంటుంది కొంతమందికి. మణికట్టు మీదలు వెళ్ళి మణికట్టు ఇలాగ మీదలు వెళ్ళి ఇక్కడ వరకు కూడా ఉంటుంది. ఇది 115-20 సంవత్సరాలు. కరెక్ట్గా చెప్పలేము, ఎవరు చెప్పలేరు. 115-20 సంవత్సరాల వరకు బతకవచ్చు. ఈ పక్క లేకుండా ఇలాగ వచ్చింది కదా, ఇది వెనక పక్క కూడా ఉంటుందండి. మనకి వెనక పక్క కూడా ఉంటుంది. కొంచెం ఇలాగొచ్చి ఇటు పెరుగుతుందండి. ఇలా పెరిగింది అనుకోండి, ఇక్కడి నుంచి బయలుదేరి ఇలాగొచ్చి ఇలాగొచ్చింది. ఇది జీవిత రేఖే. అప్పుడేమైంది, అది కూడా 120 సంవత్సరాలే. అలా కూడా ఉన్నాను. ఆ తర్వాత అంతకుముందు అతనికి ఎంత వెనక్కున్న కూడా అందరూ చనిపోయిన ఇతను మటుకు బతుకుంటాడు. ఇదే రేఖకి ఇది 120 సంవత్సరాలు చెప్పాను కదా, ఇలాగున్నే ఇక్కడ వరకు ఇలాగున్నే 120, ఇటు వెళ్ళినే 120, 115, 120, 100 దాటే ఉంటుంది. ఇప్పుడు అంతవరకు ఎవరు ఉండడం లేదు, కానీ ఆయుష్ రేఖ మటుకు అలాగుంటే కంపల్సరీ ఉంటారు. చాలామంది ఉన్నోళ్ళు ఉన్నారు, మనకు తెలియదు కానీ చాలామంది ఉంటారు. అందరి రేఖలు చూడలేం కదా. అది ఇప్పుడు ఇదే రేఖ ఇలాగుండి మధ్యన ఏదో ఒక ఇలాగా గీత ఇటు నుంచి ఇటు కానీ అటు నుంచి ఇటు కానీ ఎటు నుంచి ఎటు ఉన్నా ఇది మట్టుగా ప్రమాదమే. ఇక్కడ ఏదో ఆపదలు జరుగుతాయి ఆ జాతకునికి. అయితే ప్రమాదం అనేది కాదు, అనారోగ్యం ఏ కారణాల వలన ఏదో ఒక జబ్బులు ఏవో ఒకటి వస్తాయి. దానివల్ల హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ బాగు చేసుకుంటే మిగతా జీవితం గడపచ్చు. ఇలా ఎక్కడున్నాను దీని వయసును బట్టే ఉంటుంది. ఎక్కడికుంటే 35-40 సంవత్సరాల్లోనూ, మరీ ఎక్కడికుంటే 80-70 ఆ విధంగా ఉంటాయి. వయసును బట్టి ఉంది. ఇక్కడే ఉన్నది అనుకుంటే బాల్యంలో ఉంటుంది. ఇలాగ ఉంటుంది ఒకటి. ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇలాగే వచ్చి ఇలాగుండి కొంతమందికి ఇలాగ ఉంటాయి. అభివృద్ధి రేఖ మీదకు ఉంటాయి. ఇలాగ ఉంటుంది. ఇది జీవిత రేఖ. ఇతనికి కూడా ఏ ఆటంకాలు ఉండవు. హ్యాపీగా జీవితం గడిచిపోద్ది ఉన్నంత వరకు. ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాల వరకు హ్యాపీగా, ఇక్కడ వరకే ఉండాలని లేదు. ఎన్ని సంవత్సరాల వరకు ఉంటే అన్ని సంవత్సరాల వరకు హ్యాపీగా వెళ్ళిపోద్ది జీవితం. అది ఈ విధంగా ఉంటాయి. కొంతమందికి రకరకాలుగా ఉంటుందండి. కొంతమందికి ఇలాగ ఉంటుంది. పెన్ను కాబట్టి తలసరిగా వస్తుంది, కానీ ఎలుగుందంగా ఉంటుంది, గొలుసు మాదిరిగా ఉంటుంది. ఇతనికి పుట్టిన నుంచి కూడా ఇబ్బందులే. ఇతను ఆరోగ్యంకి ఇబ్బందులు అంటే ధనం వలన కాదు, ఆరోగ్య మూలకంగా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇటువంటి జాతకానికి ఈ విధంగా ఉంటాయి. కొంతమందికి రేఖలు అనేక విధాలుగా ఉంటాయండి. వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలితాలను బట్టి, కర్మలను బట్టి మారుతుంటాయి రేఖలు. కొంతమందికి ఇలా వచ్చి ఇక్కడ ఇడిపోద్ది అన్నమాట. ఇక్కడ పాయిల్లాగా ఇడిపోద్ది. చూసుకుంటూ కొంతమంది చేతులకనే ఉంటాయి నేను గీసిన గీతలు, అందరికి ఉండకపోయినా ఇలా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వరకు హ్యాపీగా ఉంటుంది జీవితం. ఇక్కడి నుంచి మట్టుగా ఈ మిగతా
ఇక్కడ 70-75 ఇలాగ అక్కడి నుంచి మటుకు జీవితం కొన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది. బహుశా మంచం మీదే జీవితం గడపవలసి వస్తుంది లాస్ట్ వరకు. ఇది డెల్టా ప్రాంతం. ఈ విధంగా ఉంటే ఇది కష్టాలే అనుభవించవలసి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పాయలుగా ఇడిపోయిందనమాట. అలా ఉండకూడదు. ఈ కష్టాలు అనుభవించడానికే ఈ రేఖలు ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా కూడా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి ఇది ఒక పాయలాగా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? చంద్రమండలంకి, చంద్రస్థానంలోకి వెళ్తుంది. ఇక్కడ వరకు హ్యాపీగా వెళ్తుంది జీవితం. మిగతాది ఉంటుంది అనుకోండి, ఇది కూడా ఉంటుంది, ఉండొచ్చు. ఇక్కడి నుంచి మట్టుగా ఈ భాగం ఒక 40 సంవత్సరాల నుంచి మిగతా జీవితం గడుస్తుంది. కానీ ఏ విధంగా గడుస్తుందో ఆ జాతకునికే తెలియదు అనమాట. ఎటు వెళ్తాడో తెలియదు. ఒక మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇప్పుడు ఒక గంట తర్వాత గంటకి మర్చిపోతుంటాడు. గంట తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సడన్గా ఇంకా చెప్పుకోవాలంటే బయటికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి రావాలన్నా ఎవరో ఒక మనిషి తోడు ఉండాలి. పలానా వెళ్ళని చెప్పాలి మీది. అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట ఈ విధంగా రాకున్నటువంటి. మీకు అనేక విధాలుగా ఉన్నది, వివరంగా ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాను. మీరు అర్థం చేసుకుంటే మంచిదే, లేకపోతే ఎవరైనా చేయలేము. రేఖలు ఎప్పుడున్నో ఈ రేఖ మట్టుగా ఇక్కడి నుంచే బయలుదేరుతుంది, కుజస్థానం నుంచి. మిగతా రేఖలు ఉన్నాయి. ఇది కూడా బుద్ధి రేఖ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. హృదయ రేఖ మట్టుగా ఇటు నుంచి బయలుదేరుతుంది. ఎప్పుడైనా రేఖలు బయలుదేరేటప్పుడు కింద నుంచి మీదకే వెళ్తే ఆ జాతకునికి ఏ ప్రాబ్లం ఉండదు. కిందకి దళసరిగా ఉంటుంది, మీద చిగురు మీదకి వెళ్ళినది సన్నంగా ఉంటుంది. అది అప్పుడు అలాంటిది ఏది కింద నుంచి బయలుదేరినట్టుగా. మీద సన్నంగా ఉండి మీద దళసరిగా ఉండి కిందకి వస్తుంది అనుకోండి సన్నంగా, అది మీద నుంచి కిందకి బయలుదేరినట్టు. అది మట్టుగా అభివృద్ధి రేఖ కాదు, ఆటంకాల రేఖ. అది చూసుకోవాలి. చిగురు మొదలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి బయలుదేరిన రేఖలు చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. మీరు కూడా తెలుసుకోవచ్చు రేఖలను బట్టి. ఎంతోమంది నేను చెప్పినవి చాలా ఉన్నాయి, అవి చూసుకుంటే ప్రతిదీ అర్థమవుతుంది అందరికీ. ఆ విధంగా ఉంటుంది. ఇది జీవిత రేఖ మీద ఏ ఆటంకాలు లేకుంటే, ఎక్కడ ఏవి లేకుండా ఉన్నట్టు ఉంటే అతని జీవితం హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అది అందరికీ నమస్కారం. ఇంతవరకు నేను వీడియోలు పెట్టలేదు, అనారోగ్యం వల్ల, బాగలేక, కొన్ని కారణాల వల్ల. ఇదే పెట్టడం ఈసారి. తర్వాత ఇవాళ గ్రహణం కూడా వస్తుంది. ఈ గ్రహణంకి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. గ్రహణం ప్రజల మీద ఏమి ఇబ్బంది పెట్టదు. ఏదో ప్రకృతి వైపరీత్యాలు అలాంటివి ఉంటే అది అందరికీ వర్తిస్తుంది. కానీ ఈ టీవీల్లో వీటిల్లో కొంతమంది చాలామంది ఏదో పెద్ద భయంకరంగా చెప్తుంటారు. తెల్లవారుసరికి రాసుల వారు కోటీశ్వరులు అయిపోతారు, తెల్లవారుసరికి రాసుల వారు దివాలు తీసేస్తారు అనేసి ఎదురుగా ప్రజల్ని భయాందోళనలు పెడుతుంటారు. అవి ఏవి ఉండవు. అందరూ జాగ్రత్తగా ఆ గ్రహణ సమయంలో దేవుని ప్రార్థించుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఏ ఆటంకాలు రావు. అదండి. ఇంకొక వీడియోలో ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం. అందరికి నమస్కారం. ఉంటాను.